ఈ వారం మనము ప్రారంభించిన ఒక అంశము అదేమనగా 7 సంఘముల కొరకు, లేకపోతే 7 సంఘములకు యేసుప్రభు వారు చెప్పిన ఆ మాటలు, వారి కొరకు రాయబడిన లెటర్స్, లేఖనాలను మనం ధ్యానిస్తున్నాం. పోయిన వారం మొదటి సంఘమును చూసాం. ఎఫెసస్లో ఉన్న సంఘముతో దేవుని చెప్తున్న ఆ మాట, వారి యొక్క మొట్టమొదటిగా వారిని ఎట్టి రీతిగా వారు చేసిన కార్యములను, మంచి కార్యములను, దేవుని కొరకు వారు పడుతున్న ప్రయాసము, వారు దేవుని కొరకు పడుతున్న ఆ కష్టమును గుండా వెళ్ళడానికి, దేవుని కొరకు నిలబడడానికి చేసిన గొప్ప మంచి కార్యాలు ఉన్నాయి. అదే రీతిగా మొదటి ప్రేమలో ఉండి వారు దిగజారిపోయారని, మొదటి ప్రేమలోకి తిరిగి రమ్మని యేసుప్రభు వారు వారిని హెచ్చరిస్తూ, వారిని ప్రోత్సాహపరిచిన, వారిని దేవుడు వారితో చెప్పిన మాటలను మనం చదివి, మనము కూడా అదే రీతిగా మొదటి ప్రేమలోనికి తిరిగి ఎలా రావాలి అనేది పోయిన వారమున మనము ధ్యానించాం. ఈ దినాన రెండవ లేఖనము, అదే ఒక రెండో సంఘానికి రాసిన ఆ భాగములను మనం చదువుదామండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 8 నుండి చదువుదామా? రెవల్యూషన్స్ చాప్టర్ 2 verse 8. స్ముర్నలో ఉన్న సంఘపు దూతకు ఈలాగు వ్రాయుము: మొదటివాడును కడపటివాడునై ఉండి మృతుడై మరలా బ్రతికినవాడు చెప్పు సంగతులేవనగా, నీ శ్రమను దరిద్రతను నేనెరుగుదును, అయినను నీవు ధనవంతుడవే. రైట్. ఇక్కడ రెండో సంఘము, స్మిర్నాలో ఉన్న సంఘముతో దేవుడు మాట్లాడుతూ వారి కొరకు దేవుడు చెప్తున్న ఈ మాట. ఈ యొక్క సంఘాన్ని కొరకు మనం ధ్యానిస్తుండగా ఒక విషయాన్ని మనం మొట్టమొదటి గమనించాలి. ఈ యొక్క సంఘము అనేకమైన రీతిలుగా పర్సిక్యూటెడ్, అనేకమైన రీతిలుగా వారు పర్సిక్యూషన్ అంటాం తెలుగులో, అనేక విధాలుగా దేవుని కొరకు నిందింపబడుతున్న వారుగా, అనేకమైన హింసల గుండా వెళ్తున్న ఒక సంఘమై ఉన్నది ఈ యొక్క స్మిర్నాలో ఉన్న ఈ యొక్క సంఘము. అనేక విధమైన పరీక్షల గుండా, అనేక విధాలుగా ఆ కాలంలో ఉన్న అధికారుల చేత, ఆ కాలంలో ఉన్న చట్టముల చేత, ఆ కాలంలో ఉన్న ప్రజల చేత అనేకమైన రీతిలుగా, భయంకరమైన రీతిలుగా వారు హింసింపబడిన వారు, అనేకమైన భయంకరమైన పరిస్థితుల గుండా వెళ్తున్న ఈ సంఘముతో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్తున్న ఈ మాటలను మనం ధ్యానిస్తున్నాము, చదువుతున్నాం. గనక ఈ సంఘం యొక్క పరిస్థితిని మనం గ్రహిస్తూ ఈ పత్రికను మనం చదువుదామండి. ఈ సంఘం అలా చెప్తున్నాను, ఈ సంఘం ఏమవుతుందనగా చాలా విధములైన పరీక్షల గుండా, చాలా విధమైన సమస్యల గుండా, చాలా విధమైన ఇబ్బందుల గుండా వెళ్తున్న పరిస్థితులు. ఈ మనుషుల్ని, వారి క్రైస్తవుల్ని చంపేస్తున్నారు, దేవుని యొక్క బిడ్డలను అనేకమైన రీతిలుగా వారు హింసిస్తున్నారు. ఏ విధంగా కూడా వాతావరణము వారికి అనుకూలము లేని కాలములో యేసుప్రభు వారు వారితో చెబుతున్న ఈ మాట 9వ వచనాన్ని మనం చదువుదామా? 9వ వచనం, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుదాం. నీ శ్రమను దరిద్రతను నేనెరుగుదును, అయినను నీవు ధనవంతుడవే. రైట్. మొట్టమొదటిగా అన్నాడు, నీ యొక్క శ్రమను నేనేం చేస్తున్నానగా నేను ఎరిగి ఉన్నా, నీ శ్రమను నేను చూస్తున్నాను. మనం ఇందాక ఆల్రెడీ మాట్లాడాం, వారు అనేకమైన శ్రమలు గుండా వారు ఏం చేస్తున్నారు అనగా వెళ్తున్నారు. ఆ కాలంలో ఉన్న అధికారులు, ఆ కాలంలో ఉన్న నాయకులు, రాజులు ఏం చేసేవారు అనగా తాము దేవతలుగా, దేవుళ్ళుగా ప్రకటించుకొని వారు రాజును మాత్రమే ఆరాధించాలి అనే చట్టములను వారు ఏం చేసేవారు అనగా వారి రాసి, ఏ సమయంలో ఉన్న సైనికుడు వచ్చి చెప్పొచ్చు, నువ్వు రాజుని ఏం చేయాలి, నువ్వు ఆరాధించమని చెప్తే వెంటనే ఏం చేయాలనగా, ఎక్కడ వారు ఉన్నప్పటికీ అక్కడ వారు సాగిలపడి ఏం చేయాలనగా రాజును వారు ఆరాధించాలి. ఇంకా కొన్ని చరిత్రలో కొన్ని విషయాలు చెప్పబడుతున్నాయి. ఏమనగా అక్కడున్న ఆ కాలంలో ఉన్న ప్రజలకి వారు వ్యాపారం చేయడానికి లైసెన్స్ ఇవ్వబడాలి. అంటే ఇప్పుడు కూడా వ్యాపారం చేయడానికి ఏం కావాలనగా లైసెన్స్ కావాలి. మనం జీవీఎంసీ దగ్గర నుంచి ఏం చేసుకోవాలనగా లైసెన్స్ తీసుకురావాలి. అయితే
ఆ కాలంలో వ్యాపారం చేయడానికి లైసెన్స్ కావాలి అంటే వారు తప్పనిసరిగా ఏం చేయాలనగా, వారు ఆ దేశం యొక్క చట్ట ప్రకారముగా రాజుని ఆరాధించి వారే వారు తీర్చబడాలి. మిగతా చాలా మతాల్లో ఉన్నవారికి వారి యొక్క దేవతల్ని ఆరాధిస్తూ రాజును కూడా ఆరాధించడం అనేది చాలా సులభంగా ఉండేది. ఎందుకంటే వారికి అనేకమైన దేవతలు ఉండేవారు గనక, వారు రాజుని, వ్యక్తులను, మనుషులను కూడా దేవుళ్ళుగా ఆరాధించేవారు గనక, మిగతా దేవతలను ఆరాధించుచున్న వారు ఏం చేసేవారు అంటే రాజుని చాలా సులభంగా ఆరాధించేసేవారు. ఈ యొక్క పత్రిక రాయిచున్న కాలంలో అంటే అండి, యూదుల యొక్క రిలీజియన్, యూదుల యొక్క మతాన్ని కూడా ఏం చేసింది అనగా ప్రభుత్వం అంగీకరించి వారు పెట్టిన చట్టం ఏంటంటే, యూదులు తప్ప, యూదులు కూడా నమ్ముతుంది, వారు యూదులు కూడా నమ్ముతుంది ఒకే దేవుణ్ణి గనక, వారు యెహోవాని తప్ప ఇంకెవరిని ఆరాధించరు గనక, వారు కూడా రాజు ముందు సాగిలపడడం, రాజుని వెంబడించడం అనేది వారు కూడా అంగీకరించరు. కానీ ఆ కాలంలో ఏం చేయబడింది అనగా, యూదుల యొక్క మతాన్ని అంగీకరించబడింది. కేవలం యూదులు మాత్రం ఏం చేయ అవసరం లేదనగా, వారు రాజు ముందు సాగిలపడ అవసరం లేదు అనే చట్టం కూడా వచ్చిన సమయాలు ఉన్నాయి. కానీ ఎవరికి మాత్రం ఇబ్బందిగా తీర్చబడింది? మానిటర్ సౌండ్ పెంచమ్మా సందీప్. కేవలం ఎవరికి సమస్యగా తీర్చబడిందంటే, కేవలం ఎవరికి? క్రైస్తవులకు మాత్రమే సమస్య కాదు. ఎందుకనగా క్రైస్తవ మతం అనేది ఆ యొక్క ప్రభుత్వాల చేత, రాజుల చేత అంగీకరించబడక, వారు తప్పనిసరిగా వారికి ఏదైనా సర్టిఫికేట్ కావాలి అంటే, వారు వ్యాపారం చెయ్యాలి అంటే, వారు అక్కడ నివసించాలి అంటే వాళ్ళు ఏం చేయాలనగా తప్పనిసరిగా రాజుని వారు ఏం చేయాలనగా ఆరాధించిన వారే తీర్చబడాలి. అట్టి విధమైన భయంకరమైన పరిస్థితుల గుండా, కాలాల గుండా వెళ్తున్న ఈ సంఘము, అనేకమైన క్రైస్తవులు వారి ప్రాణాన్ని కోల్పోతున్నారు. ఎందుకనగా దేవుని కొరకు కేవలం దేవుణ్ణి ఆరాధించాలి, లేకపోతే మేము రాజుకి మేము సాగిలపడము అని వారు చెప్పినప్పుడు వారి యొక్క వృత్తులు మాత్రం కోల్పోవడం కాదు, వారు దినదినము సంపాదించుకునే అవకాశం కోల్పోవడం మాత్రం కాదు, కానీ వారు ప్రాణాలు కూడా కోల్పోయే అనేకమైన సందర్భాలు ఉన్నాయి. ఈ యొక్క దినాల్లో ఒక ఉద్యోగం పోకుండా ఉండడానికి మనం ఏం చేస్తామంటే, మనం క్రైస్తవులు అని చెప్పుకోకుండా ప్రయత్నం చేస్తూ ఉంటాం. చాలామంది అంటుంటారు, నేను క్రైస్తవుని కాదు అని నేను ఎక్కడ చెప్పలేదండి అంటారు. సమస్య ఏంటంటే, ప్రశ్న ఏంటంటే, నువ్వు క్రైస్తవుడు అని నువ్వు చెప్పావా? చెప్పలేదు అంటే విషయం కాదు. నేను క్రైస్తవుడు కాదని నేను ఎవరితో చెప్పలేదండి, నువ్వు చెప్పలేదు. కానీ నువ్వు క్రైస్తవుడు, నువ్వు యేసుప్రభువుని వెంబడిస్తున్నావని నువ్వు చెప్పావా? నువ్వు యేసుప్రభువుని వెంబడించే ఒక వ్యక్తిగా నువ్వు జీవిస్తున్నావా? యేసుప్రభు కొరకు సాక్షించే ఒక వ్యక్తిగా నువ్వు జీవిస్తున్నావా? నీ ఉద్యోగం పోతుందనో, నీ డబ్బులు పోతాయనో, లేకపోతే నువ్వు క్రీస్తును వెంబడిస్తున్నావని తెలిసిపోతుందేమో అని నువ్వేం చేయట్లేదు అనగా, నువ్వు సాక్ష్యమును కూడా నువ్వు చెప్పక, నువ్వు నోటి తెరిచి నువ్వేం చేయట్లేదు అనగా, నేను క్రైస్తవుని కాదని నువ్వు చెప్పట్లేదు, కానీ మరి ఎన్నో విధాల ద్వారా ఏం చేస్తున్నావు అనగా, నువ్వు క్రైస్తవుడైన సత్యాన్ని నువ్వు కప్పెట్టుకున్నట్లయితే నువ్వు యథారీతిగా ప్రభు అయిన యేసుక్రీస్తును ఏం చేస్తాను, తృణీకరించిన వ్యక్తివే అనే సత్యాన్ని మనం గ్రహించిన వారే తెరచబడాలి. ఒక ఉద్యోగం పోకుండా ఉండడానికి, ఒక ఉద్యోగం దొరకడానికి, ఒక సీటు దొరకడానికి, 10 రూపాయలు సంపాదించడానికి వచ్చేది కూడా ఎక్కువేం లేదండి. నెలకి వచ్చేచున్న ఆ యొక్క కొంచెం జీతాన్ని మనము సంపాదించుకోవడానికి ఏదో ఒక రీతిగా మనం ఏం చేస్తామనగా, మన నోటితో చెప్పకుండా ఇండైరెక్ట్గానో ఏదో ఒక రీతిగా మనము దేవునికి యేసుప్రభు వారమని మనం చెప్పుకోకుండా దాన్ని దాచిపెట్టుకునే ప్రయత్నాన్ని చేసే క్రైస్తవ ఆ కాలంలో అటువంటి విధమైన వ్యక్తులు జీవించిన కాలం మనం బ్రతుకుతున్నాం. కానీ ఈ యొక్క సంఘము ఏం చేసింది మనకు తెలుసండి, వారి యొక్క అనుదినము వారికి ఉద్యోగం చేసుకోవడానికి, వ్యాపారం చేసుకోవడానికి కూడా అవకాశము లేని సమయాలు, వారు వెంబడించకపోతే, వారు క్రైస్తవులుగా జీవించినట్లయితే మరణము కూడా వచ్చే పరిస్థితులు, మరణమును కూడా ఎదుర్కోవలసిన పరిస్థితులు, చాలా భయంకరమైన మరణాలు.
వారిని ఏం చేసేవారు? సజీవంగా దహనం చేసే సమయాలండి ఆ సమయాలు. క్రైస్తవులు ఏం చేసేవారు అనగా సజీవంగా దహనం చేసేవారు. కొంతమందిని ఏం చేసేవారు అనగా కొన్ని దినాల పాటు వారు హింసించి ఆ హింసించుతున్న కాలం అంతా కూడా అడిగేవారు, ఇప్పుడైనా నువ్వు యేసుప్రభువుని తృణీకరించి నువ్వేం చేస్తావు? రాజును ఆరాధిస్తావా అనే అవకాశం ప్రతిరోజు ఇచ్చి వారి ప్రాణాలు కోల్పోయినంత వరకు దేవుడు నిలబడిన ఈ యొక్క కాలంలో దేవుడు వారితో ఏమన్నాడు అనగా, నీ యొక్క శ్రమను నేను ఎరుగుదును. ఆ యొక్క మాట వచ్చిన ఒక ఆఖరులు అన్నాడు, యట్ యు ఆర్ రిచ్. మీరు ఎలా ఉన్నారనగా అయినను నీవు ధనవంతుడవు. ఎవరు? శ్రమలు. నీ యొక్క శ్రమల గుండా, అనేకమైన శ్రమల గుండా వెళ్తున్నావు. శ్రమలు అంటే కేవలం ప్రాణం పోతుంది, ఆరోగ్యం కోల్పోతాము అనేది, లేకపోతే శారీరకమైన హింసను అనుభవిస్తామని కాదు, మానసికంగా అదే రీతిగా వారి కుటుంబాలను పోషించుకోలేని స్థితులు, వాళ్ళ బిడ్డల్ని పోషించలేని స్థితి, ఉద్యోగాలు కోల్పోయే స్థితి, వ్యాపారాన్ని కోల్పోయే స్థితి, చదువుకోవడానికి అవకాశాన్ని కోల్పోయే స్థితి. అటువంటి స్థితిలో కూడా వారు ఏం చేస్తున్నారు అనగా, దేవుడు యేసుప్రభు వారి కొరకు చెప్తున్న మాట ఏమనగా, మీరు ఎవరనగా మీరు ధనవంతులు అంటున్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 11-12 వచనాలు చదువుదామండి. మాథ్యూ చాప్టర్ 5 verse 11 and 12. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకునప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఈలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి. దేవుని కొరకు మనము శోధల గుండా, ప్రయాసముల గుండా, దేవుని కొరకు మనం హింసింపబడినప్పుడు, దేవుని కొరకు మనం దూషింపబడినప్పుడు ఆయన ఏమన్నాడనగా, నీ యొక్క ఫలము పరలోకములో నీ కొరకు దాయబడిన రివార్డ్, నీ కొరకున్న ఆ ఫలం ఎలా ఉంటుందనగా చాలా అధికముగా ఉంటుంది. ఈ యొక్క సంఘముతో కూడా ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనంలో ఉన్న ఈ యొక్క స్మరణలో ఉన్న సంఘముతో కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అన్నాడు, మీరు అనేకమైన శ్రమల గుండా మీరు వెళ్తున్నారు, అయినప్పుడు యట్ యు ఆర్ రిచ్. మీరు ఎలా ఉన్నారనగా ధనవంతులు. ఎక్కడయ్యా ధనం? ఎక్కడుందయ్యా? రోజు పడుకోవడం ఇంట్లోనే పడుకోనివ్వట్లేదు, వీధుల్లో ఈడ్చుకొని వెళ్ళిపోతున్నారు, వీధిలోకి ఈడ్చుకొని వచ్చేస్తున్నారు, ఉన్న ఉద్యోగాలు తీసేసుకున్నారు, ఉన్న వ్యాపారాలు చేసుకోవడానికి లైసెన్స్ ఇవ్వట్లేదు, బిడ్డలకి చదువుకోవడానికి అవకాశం లేదు, ఆహారం కొనుక్కోవడానికి అవకాశం లేదు, ఆహారం వండుకోవడానికి అవకాశం లేదు. యేసుప్రభు వారు అన్నారు, పరలోకములో నీ కొరకు దాయబడిన ధనం అదేంటనగా అది ఎంతో అధికమైనది. ఈ యొక్క 2024 సంవత్సరంలో విశాఖపట్నంలో జీవిస్తున్న, ఆంధ్ర రాష్ట్రంలో జీవిస్తున్న మనకి ఇలాంటి పరిస్థితులు ఏవి కూడా మనం ఎదుర్కోవాల్సిన అవసరం ఇంతవరకు రాలేదు. దాన్ని బట్టి దేవునికి వందనాలు. కానీ భారతదేశంలో ముఖ్యంగా నార్త్ ఇండియాలో ఉంటున్నవారు అనేకులు ఇటువంటి పరిస్థితులను వారు ఎదుర్కొంటూనే ఉన్నారు. సౌత్ ఇండియాలో అధికంగా, అది మనకి సౌత్ని అంటాం, దక్షిణ మన యొక్క దక్షిణ భాగంలో ఉన్న మన దేశం యొక్క సౌత్లో ఉన్న వారికి ఏం లేదనగా అట్టి విధమైన సమస్యలు అధికంగా లేవు. కానీ నార్త్ వైపు ఉన్న వారికి మనము అనేకమైన కార్యాలు మనం చూసేవి చాలా తక్కువండి, చాలా తక్కువ. మనం అప్పుడప్పుడు టీవీలో చూస్తున్నాం, కానీ అప్పుడప్పుడు సోషల్ మీడియాలో చూస్తున్నాం అని కూడా చాలా తక్కువ మాత్రమే. అనేకమైన సంఘాలు కాల్చివేయబడుతున్నాయి. అనేకమైన దైవ సేవకులు అనేకమైన విధములైన హింసల గుండా, అనేకమైన దేవుని యొక్క ప్రజలు సంఘములు అనేక హింసల గుండా వెళ్తున్న వారు ఉన్నారు. ఈ యొక్క దినాన
మనము అట్టి విధమైన పరిపూర్ణమైన అట్టి విధమైన పరిస్థితుల గుండా వెళ్ళట్లేదు కానీ మన యొక్క జీవితాల్లో కూడా దేవుని కొరకు నిలబడే అవకాశాలు అయితే ధారాళంగా మన ముందు వస్తూ ఉంటాయి కూడా. మనల్ని ఎవడో వచ్చి కొట్టట్లేదు ప్రస్తుతానికి. ఎవడు వచ్చి మనల్ని యేసుప్రభు నమ్ముకున్నావు గనక మనల్ని ఎవరు కూడా వీధుల్లో ఈడ్చుకొని వెళ్ళట్లేదు. ఎవరు కూడా మీరు యేసుప్రభు నమ్ముకున్నారు కనుక మీరు వ్యాపారం చేయొద్దని చెప్పట్లేదు. లేదా మీరు యేసుప్రభుని ఆరాధిస్తున్నారు కనుక యేసుప్రభుని వెంబడించేవారుగా ఉన్నారు కనుక మీ బిడ్డలకి ఏ స్కూల్లో కూడా జాయిన్ అవ్వడానికి అవకాశం లేదని చెప్పట్లేదు. కానీ ఏ స్కూల్లో అవకాశం లేదని చెప్పవసరం లేదండి. ఒక్క స్కూల్లో అవకాశం దొరకడానికి ఏం చేస్తూ ఉంటారంటే మేము క్రైస్తవులం కాదండి అబద్ధాలు చెప్పేస్తూ ఉంటుంటారు. మరి ఒక కాలంలో వచ్చినప్పుడు క్రైస్తవులు ఎవరికి ఏ స్కూల్లో కూడా అడ్మిషన్ ఇవ్వలేని కాలంలో ఏం చేస్తామో మరి. మనకి డబ్బులు సంపాదించుకోవడానికి ఏ అవకాశము లేదని కాదు, కానీ మనకుంటున్న ఆ యొక్క లాభములు పోతాయేమో అని అలాంటి పరిస్థితి వచ్చినప్పుడే మనము యేసుప్రభుని మనము ఏం చేస్తున్నాగా తృణీకరించిన వారేమో అనేక మన సార్లు తీర్చబడుతున్నాం. మన కొరకు మరి ఎటు విధమైన బహుమానం మనకేం దాగిబడి ఉంటుంది. కానీ ఈ యొక్క సంఘము, స్మిర్నాలో ఉన్న సంఘము, ప్రపంచంలో ఉన్న సంఘములు, ఎవరైతే ప్రజలు, ఎవరైతే వ్యక్తులు దేవుని కొరకు ఈ లోకములో శ్రమలను ఎదుర్కోవడానికి, దేవుని కొరకు కొన్ని నష్టాలు అనుభవించడానికి, దేవుని కొరకు నిందింపబడ్డానికి, దేవుని నిమిత్తము దేవుని యొక్క ప్రజలుగా పిలువబడినందుకు నిందింపబడ్డానికి, ఊరికనే నింద పొందుకోవడం కాదండి. ఊరికనే ఎవడో మనం తిట్టాడు, ఊరికనే మనం ఎవడో అన్నాడు, అది కాదండి. కొన్నిసార్లు మనం బుద్ధి లేని తనం వల్ల మనం ఏం చేస్తూ ఉంటామంటే మనం తిట్లు తింటూ ఉంటాం, మనం దెబ్బలు తింటూ ఉంటాం. అనేకమైన సార్లు మనము జ్ఞానము లేని వారుగా పనిచేయడం వల్ల, ప్రవర్తించడం వల్ల మనము దెబ్బలు తినే అవకాశాలు, తిట్లు తినే అవకాశాలు అనేకమైన ఉన్నాయి. గనక అలాంటి సందర్భాలు కాదు. ఒక దినాన ఒకసారి న్యూస్లో చూశాను, ఒక క్రైస్తవుడిని, ఒక పాస్టర్ గారిని, కొంతమంది విశ్వాసుల్ని ఊరోళ్ళందరూ కలిసి పెట్టి ఏం చేస్తున్నారు అనగా వాడికి లెఫ్ట్ అండ్ రైట్ అందరూ కలిసి వాడు కొడేస్తున్నారు, అందరూ కొట్టేస్తున్నాడు. ఎందుకు కొడుతున్నారా బాబు అని అప్పుడు వాడు న్యూస్ వాళ్ళు చెప్తున్నారు. వీళ్ళు ఏం చేశారనగా ఈ యొక్క పత్రికలు తీసుకువెళ్ళి ఆ గుడికి ఉన్న గోడలన్నిటి మీద ఏం చేశారనగా పత్రికలు అంటించారంట. మరి ఆయన కొట్టకుండా ఇంకేం చేస్తారు? మరి వాళ్ళ తర్వాత వెళ్ళి ఏం చెప్పుకుంటారు, మేము దేవుని కొరకు నిలబడి. అలా బుద్ధి లేని పనులు చేసి మనం తిట్లు తిని లేకపోతే ఎవడో మనల్ని కొట్టాడంటే అది దేవునికి మహిమకరంగా కాదు. కనుక మనం అట్టి రీతిగా లేకపోతే మన యొక్క జీవితాల్లో పొరపాట్ల వలన, మన జీవితాల్లో ఏది మాట్లాడాలో, ఎలా బ్రతకాలో, ఎలా జీవించాలో తెలియకపోవడం వలన పొందే నింద కాదండి. అట్టి విధముగా మనం పొందే దెబ్బలు కాదు. 1 పేతురు 2వ అధ్యాయం 19-20 వచనాలు చదువుదామా. 1 పేతురు 2వ అధ్యాయం 19వ వచనము 20వ వచనము. ఎవడైనను అన్యాయముగా శ్రమ పొందుచు దేవుని గూర్చిన మనస్సాక్షి కలిగి దుఃఖము సహించిన ఎడల అది హితమగును. తప్పిదమునకై దెబ్బలు తినినప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి గనము? మేలు చేసి బాధపడునప్పుడు మీరు సహించిన ఎడల, మనమేదో తప్పు చేసి మనమేదో మాట్లాడి మనం ప్రవర్తించకూడని రీతిలో మనం ప్రవర్తించి చేయకూడని కార్యాలు మనం చేసి మనం ఇబ్బందులు పడి నేను సహించానంటే అంటే దాంట్లో ఏ ఘనత లేదు. మనం చేసాం కనుక మనం ఏం చేయాలనగా సహించాలి. కానీ ఎవరికి ఘనత అనగా, ఎవరికి యొక్క బహుమానం అనగా, ఎవరికి గొప్ప బహుమానం పరలోకంలో దాచబడి ఉందనగా, ఎవరైతే ఈ లోకములో క్రీస్తు కొరకు ఏం చేయాలి? శ్రమను అనుభవించిన వారై తీర్చబడినప్పుడు. ప్రైజ్ ది లార్డ్. క్రీస్తు కొరకు, దేవుని కొరకు శ్రమ అనుభవించిన వారై తీర్చబడినప్పుడు, దేవుని కొరకు సాక్షులుగా జీవించినందుకు, దేవుని యొక్క బిడ్డలుగా పిలువబడినందుకు, దేవుని యొక్క బిడ్డలుగా మనం ఐడెంటిఫై అయినందు వరకు, గుర్తింపును పొందినందుకు మనం ఒకవేళ శిక్షింపబడినట్లయితే, నిందింపబడినట్లయితే, నష్టపోయినట్లయితే మనం ఏం చేయగలుగుతాం అనగా గొప్ప ఆశీర్వాదం పొందగలుగుతాం. అందుకే ఆ సంఘంతో ఏమన్నాడు అనగా, నువ్వు అనేకమైన శ్రమల గుండా నువ్వు వెళ్తున్నావు, కానీ నువ్వెవరు అనగా నువ్వు ధనవంతుడు. ఒకటి అన్నాడు నువ్వు శ్రమల గుండా వెళ్తున్నావు, రెండోది ఏమన్నాడు అనగా
నువ్వు నీ దరిద్రతని నేను ఎరుగుదును. వారి యొక్క పరిస్థితి ఆల్రెడీ మనం చూసాము. వారి యొక్క పరిస్థితి ఎంత కష్టముగా, ఎంత ప్రయాసముగా ఉందో. అనేకమైన రీతిలుగా సొంతంగా డబ్బులు సంపాదించుకోవడానికి అవకాశాలన్నీ కూడా కట్ చేయబడి, వ్యాపారం లేదు, ఉద్యోగం లేదు, ఇంకేమైనా సంపాదిస్తే నీకు ఎక్కడి నుంచి వస్తుందా? మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వచనాన్ని ఒకసారి మనం చదువుదామండి. మాథ్యూ చాప్టర్ 5:3. మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వచనం. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. ఆత్మ విషయమై దీనులైన వారు, ఆత్మ విషయమై దరిద్రులైన వారు ఎవరనగా ధన్యులు. ఆత్మ విషయములో దరిద్రత, దీనులుగా ఉండుట. ఇక్కడ స్మిర్నాలో ఉన్న ఈ యొక్క సంఘము కేవలం వారు శారీరకమైన విషయాల్లో, ధనం విషయంలో దారిద్రత మాత్రం కాదు, కానీ వారు ఆత్మీయముగా వారు ఎలాగున్నారు అనగా దీనులుగా, పావర్టీలో. అనగా ఇక్కడ చెప్పబడుతున్న స్మిర్నాలో ఉన్న సంఘాల కొరకు చెప్పబడుతున్న ఈ మాట, ఈ దారిద్రత 2 విధములైన విషయాలు ఉన్నాయండి. ఒకటి ఏంటంటే, ఒక వ్యక్తి ఉద్యోగం చేసుకుంటున్నాడు, ఉద్యోగం చేసుకొని ఆ డబ్బు సంపాదించగలుగుతున్నాడు, కానీ ఆ డబ్బు ఏమవట్లేదంటే వాడి జీవితాన్ని కొనసాగించడానికే సరిపోవట్లేదు. అర్థమవుతుందా? వాడు నెలకి సంపాదించున్న జీతము వాడి కుటుంబము బ్రతికి ముందుకు వెళ్ళడానికి చాలా ప్రయాసంగా ఉంది. అంటే వాడు కష్టపడుతున్నాడు, వాడు ప్రయాసపడుతున్నాడు, కానీ వాడికి ఇంకా ఏముందనగా దారిద్రత, వాడికి ఇంకా ఏముందనగా అనేకమైన కొరత వాడికి ఉంది, దారిద్రతలో ఉన్నాడు. కానీ ఇంకొక రకమైన వారు ఎవరనగా, వారి పని చేసుకోవడానికి కూడా వాళ్ళకి ఏ పని రాదు, పని చేసుకోవడానికి ఆరోగ్యం లేదు. వారు బ్రతకాలంటే ఎలా బ్రతకాలి? అడుక్కొని వారు బ్రతకాలి. ఆ అడుక్కోవడంలో కూడా వారికి ఏముందనగా వారికి అవకాశం దొరక్క, లేకపోతే వారికి ధనం దొరక అనుభవించుచున్న దారిద్రత ఉంది. ఇక్కడ స్మిర్నాలో ఉన్న ఈ సంఘాన్ని కొరకు చెప్పింది 2వ విధమైన దారిద్రత. వారు ఆత్మీయముగా వారు తాము, లేకపోతే శారీరకమైన పరిస్థితి మాత్రం కాదు, ఆత్మీయంగా కూడా వారు ఎలా ఉన్నారనగా అదే విధమైన దీనమైన వారుగా. అంటే వారి యొక్క దేవుడు ఆశించేది కూడా ఎలాగనగా మనం ఎలా తీర్చబడాలనగా పరిపూర్ణమైన ఆత్మీయులుగా, దీనులుగా. అంటే దేవుని తట్టు చూచి, అయ్యా మేము జీవించాలి అంటే, మేము బ్రతకాలంటే, మేము నీతిమంతులుగా ఎంచబడాలి అంటే, మేము పరిశుద్ధులుగా కనబడాలంటే, మేము సంపాదించుకోవడానికి కూడా మాకేం లేదనగా మాకు తెలీదు, మాకు రాదు, మా వల్ల ఏ సామర్థ్యం లేదు. మేము ఈ కృప, దయ, ఆత్మీయత మేము ఏం చేస్తాం నీ సన్నిధానంలో మేము అడుక్కున్న వాడి వలే. అంటే మనం అడుక్కుంటామని కాదు, కానీ మనం పొందుకుంటున్నాము, కానీ అదేమనగా అంతగా ఏం చేస్తున్నామనగా నీ మీద మేము ఆధారపడుతున్నాం. అర్థమైన ఒకసారి గట్టి హల్లెలూయా చెప్పండి. ఇంకోసారి నేను చెప్తాను చూడండి. స్మిర్నాలో ఉన్న ఈ యొక్క సంఘాన్ని కొరకు దేవుడు అనగా నీ యొక్క దారిద్రత, నీకు దారిద్రతలో నువ్వు ఉన్నావు, కానీ నువ్వు ఎవడివి? నువ్వు ధనవంతుడివి. ఎందుకు ఆ మాట అన్నాడు అనగా, ఇక్కడున్న దారిద్రత, ఆత్మీయమైన దారిద్రత, ఆత్మీయమైన దీనత్వము, ఆ యొక్క దీనత్వము, పరిపూర్ణ పోవర్టీ ఏమనగా ఎలాంటి పరిస్థితి అనగా, వాడు ఉద్యోగం చేసుకొని నాకున్న డబ్బులతో నా కుటుంబాన్ని నడిపించుకోలేకపోతున్నాను అనే దారిద్రత, దీనత్వం కాదు. ఉద్యోగం చేసుకోవడానికి కూడా నాకేం లేదంటే ఆరోగ్యం లేదు, పని చేసుకోవడానికి కూడా నాకేం లేదనగా నాకు శక్తి లేదు, పని చేయాలని మనసున్నా నేనేం పని చేయలేకపోతున్నా, నాకు ఆరోగ్యం లేదు, బలం లేదు, ఏ పని చేయడం, ఎవరు నాకు పని ఇవ్వట్లేదు. అడుక్కొని ఏం చేయాలనగా అనుదినం బ్రతకాలి. మన మత్తయి సువార్త 5:3 చదివాం కదా, బ్లెస్డ్ ఆర్ ద పూర్ ఇన్ స్పిరిట్, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. ఆత్మ విషయంలో మనకేముండాలనగా అదే విధమైన దారిద్రతలోకి మనం వచ్చేయాలి. ఏంటంటే, అయ్యా నేను కష్టపడలేను, నేను ఏదో చేసి నేనేం చేయలేను అనగా నీతిని నేను సంపాదించుకోలేను, ఏవో కొన్ని కార్యాలు మంచిగా భక్తిగా ఉండి నేనేం చేసుకోలేను అనగా ఈ నీతిని ఐ కెనాట్ బికమ్ రైట్ ఇన్ యువర్ సైట్, నీ యొక్క దృష్టిలో నేను నీతిమంతుడిగా నేను కనబడలేను, ఈ పరిశుద్ధత నేను సంపాదించుకోలేను. నేనేం చేస్తున్నాను అనగా ఒక దరిద్రుడు వాళ్ళు ఏం చేస్తానగా నీ సన్నిధానంలో నేను నీ కృప కొరకు నేనేం చేస్తున్నానగా నేను వేచి ఉన్నాను. అటువంటి వాడు ఎవడనగా ధన్యుడు.
అటువంటి వాడు ఎవడనగా ధనవంతుడు. అటువంటి వాడు ఎవడనగా గొప్ప విధమైన దేవుని యొక్క అధికమైన కృప పొందగలిగిన వాడు. ఆ యొక్క విషయమును బట్టి, వారి యొక్క శ్రమను బట్టి, వారి యొక్క దారిద్రతను బట్టి దేవుడు ఏమన్నాడు అనగా, మీరెవరనగా మీరు ధనవంతులు. ఈ యొక్క దినాన్న ఈ యొక్క మనకి అనేకమైన విధాలుగా మన యొక్క జీవితంలో దేవుడు సమృద్ధిని అనుగ్రహిస్తున్నాడు. మన అవసరతలు దేవుడు తీరుస్తున్నాడు. దేవుడు మన ప్రార్థనలకు జవాబిస్తున్నాడు. దేవుడు మంచి అనుభవాలు దేవుడు ఇస్తున్నాడు. ఆత్మీయ జీవితంలో దేవుడు దినదినం లోతైన అనుభవంలోకి దేవుడు నడిపిస్తున్నాడు అని చెప్పేసి మనం ఎక్కడ కూడా ఏమవుతకూడదు అనగా, మన సొంత శక్తి మీద, బలం మీద, మన భక్తి మీద మనం ఏమైపోకూడదనగా ఆధారపడిన వారై తీర్చబడితే, మనము శక్తి గలవారమై నేను నా భక్తి నా యొక్క నీతి నేను సంపాదించుకోగలుగుతాము అనే ఆలోచనలోకి వచ్చేస్తే మనం ఎవరవుతామనగా దారిద్రత నాలో లేదనుకొని దారిద్రులుగా తీర్చబడతాము. కానీ దారిద్రతలో అనగా దేవుడి మీద ఆధారపడిన వారై ఉన్నట్లయితే దారిద్రులుగా కాదు, కానీ ఎలా తీర్చబడతాం అనగా ధనవంతులుగా తీర్చబడతాము. హల్లెలూయా, హల్లెలూయా. రైట్, కిందకు చదువుదాము అండి. దేవుడు యేసుప్రభు వారు ఆ యొక్క సంఘంతో చెప్తున్న మాటలు మన 9వ వచనం చదివాం. కిందకు చదువుదాం. ఇంకా తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణ నేనెరుగుదును. రైట్, ఇక్కడ రెండోదిగా చెప్పబడుతున్న ఈ యొక్క వారితో చెప్తూ యేసుప్రభు వారు అన్నారు, మీ మధ్యలో యూదులమని చెప్పుకుంటూ యూదులుగా కాక. అంటే యూదుడు అంటే ఇక్కడ మాట్లాడుతుంది శారీరకమైన యూదుడు కాదు. యూదుడుకున్న ప్రత్యేకత ఏమనగా, వాడు ఈ లోకములో ఉండి ఏం చేయబడనగా వాడు ప్రత్యేకింపబడి వాడు సున్నతి చేయబడిన వాడుగా, అనగా లోకములో నుండి వాడు ఏం చేయబడనగా వేరుపరచబడిన వాడే తీర్చబడి ఉన్నాడు. He has been circumcised from the world. ఈ లోకములో వాడు ఏం చేయబడ్డానగా వేరుపరచబడ్డాడు, సున్నతి చేయబడిన వాడుగా తీర్చబడి ఉన్నాడు. ఈ లోకములో ప్రత్యేకించబడిన వాడుగా, దేవుని కొరకు ఏర్పరచబడిన వాడుగా తీర్చబడి ఉన్నాడు. వీళ్ళకి ఏం కలుగుతుందంట, వాళ్ళకి దూషణ కలుగుతుంది. ఎవరు బట్టి? లోకంలో ఉన్నవారి బట్టి వదిలేయండి, అక్కడ ఉన్న అన్యులు బట్టి వదిలేండి, రాజును బట్టి వదిలేండి, వారి బట్టి మాత్రం కాదు. కానీ యూదులవన్నీ చెప్పుకుంటూ సాతాను సంబంధముగా బ్రతుకుచున్నవారు, పేరేమో యూదుడు, పేరేమో ఆకారమేమో చూడడానికి రూపమేమో యూదుడు వలె ఉంటూ, వారి యొక్క జీవితం బట్టి, వారి ప్రవర్తన బట్టి, వారి యొక్క మాటలు బట్టి వారు ఏం చేస్తున్నారు అనగా, వారు దేవుని యొక్క ప్రజలు ఏం చేస్తున్నారు, దూషించేవారుగా, దేవుని యొక్క ప్రజలకు శ్రమను కలిగించేవారుగా, వేదన కలిగించేవారుగా, దేవుని యొక్క నామానికి అవమానం కలిగించేవారుగా తీర్చబడుతున్నారు. అంటే ఎక్కడైనా మన ఈ లోకంలో, ఈ ప్రపంచం, ఈ లోకంలో మనం బ్రతుకుతుండగా దేవుని యొక్క నామానికి అవమానం తెచ్చేది లోకంలో ఉన్నవాడు కాదండి. దేవుని యొక్క నామానికి అవమానం తెచ్చినవాడు లోపల ఉన్నవాడు. ఎక్కడ? సంఘములో ఉన్నవాడే ఏం చేస్తున్నాడు అనగా, దేవుని యొక్క ప్రజలు ఏం చేస్తున్నారు అనగా దేవుని యొక్క నామానికి అవమానమును తెచ్చేవారుగా తీర్చబడుతున్నారు. యెహోవా దేవుడు చెప్పిన ఒక మాట మనం చదువుదామండి. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 20-21 వచనాలు చదువుదామా? యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 20-21 చదువుదాం. 19 నుండి చదువుదాం, 19-21 వరకు. వారి ప్రవర్తనను బట్టి, వారి క్రియలను బట్టి, 19 నుంచి చదువుతున్నారా? 19 నుంచి. వారి ప్రవర్తనను బట్టి, వారి క్రియలను బట్టి వారిని శిక్షించి నేను అన్యజనులలోనికి వారిని వెళ్ళగొట్టగా వారు ఆయా దేశములకు చెదిరిపోయిరి. వారు తాము వెళ్ళిన స్థలములలోని జనుల యొద్ద చేరగా ఆ జనులు వీరు యెహోవా జనులే కదా, ఆయన దేశములో నుండి వచ్చిన వారే కదా అని చెప్పుట వలన నా పరిశుద్ధ నామమునకు దూషణ కలుగుటకు ఇశ్రాయేలీయులు కారణమైరి. కాగా ఎవరు కారణమయ్యారు? దేవుని యొక్క నామం దూషింపబడ్డానికి, దేవుని యొక్క నామం దూషింపబడ్డానికి ఎవరు కారణమయ్యారు అనగా, ఎవరైతే దేవుని యొక్క నామము హెచ్చింపబడ్డానికి పిలువబడ్డారో వారే ఏమవుతున్నారు అనగా దేవుని యొక్క నామము దూషింపబడ్డానికి కారణంగా తీర్చబడుతున్నారు.
ఈ యొక్క దినముల అనేకమైన సార్లు మనం నివసిస్తున్న ప్రాంతాల్లో, మనం నివసిస్తున్న కాలనీల్లో, ఊరుల్లో, వీధుల్లో దేవుని యొక్క నామము అవమానపరచడానికి కారణం ఎవరో తెలుసా? అనేకమైన సార్లు క్రైస్తవులే. చర్చికి చక్కగా వస్తున్న వాళ్ళే, ఆదివారం బైబిల్ పట్టుకొని చర్చికి వస్తున్న వాళ్ళు, ఇంట్లో కూడికలు జరిగించుకుంటాం, ఇంట్లో ప్రార్థనలు జరిగించుకుంటాం, ఇంట్లో స్వార్థ కూడికలు పెట్టుకుంటాం, స్వార్థలు ప్రకటిస్తూ ఉంటాం, వారింట్లో వీరింట్లో ప్రతి ప్రార్థనలో కనబడుతూ ఉంటాం. ప్రతి దినము కూడా బైబిల్ పట్టుకొని ప్రార్థనకి వెళ్తున్నట్లు కనబడుతున్న మన జీవితాన్ని బట్టే దేవుని యొక్క నామం ఏమవుతుందనగా అవమానపరచుంది. ఎందుకంటే నీ ఇంట్లోండి స్తుతులు వినబడతాయి, నీ ఇంట్లో ఒకరోజు ప్రార్థన ఉంటుంది, నీ ఇంట్లో ఒకరోజు కూడిక ఉంటుంది, రేపు ఉదయం నీ ఇంట్లో ఏముంటుంది అనగా బూతులు ఉంటూ ఉంటాయి, నీ ఇంట్లో ఏముంటుంది అనగా శాపమైన మాటలు ఉంటూ ఉంటాయి, రేపు నీ ఇంట్లో ఏముంటుంది అనగా జుత్తులు పట్టుకోవడం ఉంటుంది, నీ ఇంట్లో ఏముంటుంది అనగా వీధుల్లో అరుసుకోవడం ఉంటుంది, కేకలు ఉంటుంది. నిజం చెప్పాలంటే మీ ఇంట్లో ప్రార్థన పెట్టుకోకుండా ఉండడం మంచిది, మీ ఇంట్లో కూడికలు పెట్టుకోకుండా ఉండడం మంచిది. ఎందుకనగా మీ యొక్క జీవితాన్ని బట్టి, మన యొక్క జీవితాన్ని బట్టి, మన యొక్క అట్టి విధమైన ప్రవర్తన బట్టి దేవుని యొక్క నామం ఏమవుతుంది? అవమానపరచబడుతుంది. మనము ఎక్కడ మనం ఉంటున్నప్పటికీ, మన ఇంట్లో మనం ఏదో కూడికి పెట్టుకున్నామనో, లేకపోతే మన చర్చికి ప్రతి వారం ప్రతిరోజు చర్చికి వెళ్ళిపోతున్నానో, మన వీధిలో 10 సార్లు సువార్తమానం ప్రకటించామనో, దాన్ని బట్టి దేవుని యొక్క నామం నిజానికి కనపరచబడాలి అంటే అది మంచి కార్యములు, అవన్నీ చేయాలి, అవన్నీ వదిలేమని కాదు. కానీ దానికి ముందుగా ఏం చేయాలి తెలుసా? మన జీవితాన్ని బట్టి దేవుని యొక్క నామం మహింపరచబడాలి. ఎన్నిసార్లు అండి, ఒకసారి మన ఇక్కడ కూడి వచ్చిన మనమే మన జీవితాలు పరిశోధన చేసుకుందాం. మనం నివసిస్తున్న ప్రాంతాల్లో, వీధుల్లో, సందుల్లో దేవుని యొక్క నామము మన బట్టి అవమానపరచబడట్లేదా? వీధిలో కేకలు వేసుకున్నప్పుడు, వీధిలో అరుచుకొని తిరిగినప్పుడు, వీధిలో బూతులు ఆడుకొని తిరిగినప్పుడు, వీధుల్లో మనము ప్రతి ఒక్క అనేకమైన శాపాలు పెట్టుకున్నప్పుడు దేవుని యొక్క నామము ఘనపరచబడట్లేదు. తర్వాత నువ్వు 50 రోజులు ఇంట్లో ప్రార్థన పెట్టుకో, 100 రోజులు నీ ఇంట్లో ప్రార్థన పెట్టుకో, నీ బట్టి దేవుని యొక్క నామం ఏమవుతుందనగా అవమానపరచబడుతుంది, సిగ్గుపరచబడుతుంది. కానీ నువ్వు చేసేది నీ యొక్క ఆడంబరం, నీ సంతోషమే, కానీ దానివల్ల దేవుని యొక్క నామానికి మహిమ కలిగేది ఏది కూడా లేదు. దేవుని యొక్క నామం అవమానపరచబడుతుంది. దేనివల్ల అనగా అనేకమైన సార్లు క్రైస్తవులను బట్టే, ఆ దినమున ఇశ్రాయేలు ప్రజలు బట్టి దేవుని యొక్క నామము నిందింపబడిన విధానముగా, దూషింపబడిన విధానంగా. ఈ దినాల్లో క్రైస్తవులు అనేకమైన క్రీస్తు బిడ్డలుగా మనం ఉంటున్న ప్రతి స్థలంలో కూడా మన జీవితాలు బట్టి, మన యొక్క స్వభావం బట్టి, గుణములు బట్టి దేవుని యొక్క నామం మహింపరచబడుతుందా లేకపోతే అవమానపరచబడుతుందా? ప్రతిదీ చాలా ప్రాముఖ్యమైందండి. మన ఉద్యోగ స్థలాల్లో, వ్యాపారం చేస్తున్న స్థలాల్లో, స్కూల్కి వెళ్తున్న స్థలాల్లో, కాలేజీకి వెళ్తున్న స్థలాల్లో, నీకున్న సంబంధాల్లో, సహవాసాల్లో నీవు క్రీస్తు యొక్క బిడవు గనక నీ జీవితాన్ని బట్టి ఒకటైతే దేవుని యొక్క నామం ఘనపరచబడాలి, లేకపోతే నీ జీవితాన్ని బట్టి దేవుని యొక్క నామం ఏం చేయబడాలనగా సిగ్గుపరచబడాలి, అవమానపరచబడాలి. దేవుని యొక్క నామానికి అవమానం కలిగించే రీతిగా మాట్లాడి, ప్రవర్తించి, జీవించి, చర్చిలో కూర్చొని, ఇంట్లో కూర్చొని యేసయ్య నా జీవితాన్ని దీవించి ఆశీర్వదించంటే మనం ఆయన నామాన్ని మనము ఆయన నామం దూషింపబడ్డానికి కారణముగా తీర్చబడ్డాం. మరి మన జీవితాల్లో దేవుడు ఎలాగండి కార్యాలు జరిగించగలుగుతాడు? ఎలాగ మన జీవితాలు రేపు దీవింపబడినట్లయితే, రేపు మన జీవితాలు దేవుడు, మన ప్రార్థన ఆలకించి దేవుడు మన జీవితాల్లో కార్యాలు జరిగించినట్లయితే ఆయన నామానికి ఎక్కడ మహిమ కలుగుతుంది? ఎందుకంటే మన ఊర్లో ఉన్నవారికి, మనతో ఉన్నవారందరికీ మన జీవితం ఎలాంటిదో, మన మాటలు ఎలాంటిదో, మన ప్రవర్తన ఎలాంటిదో వారికి తెలుసు. ఇశ్రాయేలు ప్రజలు బట్టి, ఇశ్రాయేలు అని పలుకుతున్న వారు బట్టి, ఇశ్రాయేలు అనే యూదులుగా ఉంటున్న వారు బట్టే ఏమవుతుందనగా ఆ దినాల్లో ఆ సంఘానికి ఏమవుతుందనగా హాని, నష్టము, బాధ, దుఃఖము, ప్రయాసము కలుగుతుంది. ఈ యొక్క దినాన్న
మన ఒక్కొక్కరం కూడా మనలో ప్రశ్నించుకోవాలి. మన జీవితాలు బట్టి దేవుని యొక్క నామం మహిమపరచబడుతుందా? మన జీవితాలు బట్టి దేవుని యొక్క నామం గణపరచబడుతుందా? మన జీవితాన్ని బట్టి, మన ప్రవర్తన బట్టి, ఎక్కడ ఉండు, నువ్వు స్కూల్లో ఉండు, నువ్వు కాలేజీలో ఉండు, నువ్వు ఉద్యోగంలో ఉండు, వ్యాపారంలో ఉండు, చిన్న పనే ఉండు, పెద్ద పని ఉండు, నీకు ఏ పని లేక ఇంట్లో ఉంటున్న ఒక వ్యక్తే ఉండను, వాళ్ళు ఇంట్లో పని చేసుకుంటున్న వ్యక్తే ఉండు, ఇంటింటికి వెళ్ళి పని చేస్తున్న వ్యక్తే ఉండు, నువ్వు ఏ పని చేసే వ్యక్తి అయినా నీ జీవితాన్ని బట్టి ఏమవ్వాలనగా దేవుని యొక్క నామం మహిమపరచబడాలి, ఘనపరచబడాలి. అది ప్రాముఖ్యమైనది. నీ ఇంట్లో కూడికి పెట్టుకోకముందు, ప్రార్థనలు పెట్టుకోకముందు, బైబిల్ పట్టుకొని ఊరూరు తిరిగేకముందు నీ జీవితంలో ఏం చేయాలనగా నీ జీవితం ద్వారా దేవుని యొక్క నామం మహిమపరచబడిన తర్వాత నువ్వేం చేయాలనగా ఈ కూడికలు, ఈ ప్రార్థనలు అన్నిటిలో నువ్వు వెళ్ళడానికి, కనబడడానికి, అప్పుడు నీ చేయించిన ప్రతి కార్యాన్ని బట్టి ఏమవుతుందనగా దేవుని యొక్క నామం మహిమకరముగా, ఘనమైనదిగా, నీ యొక్క మాట వినడానికి, నీవు చేయించిన ప్రార్థనలు, ఆ ప్రార్థనలు వినడానికి, ఆ ప్రార్థనలను విశ్వసించడానికి చుట్టుపక్కల ఉన్న వ్యక్తులు ఏం చేస్తారనగా వారు ఇష్టపడిన వారే తెరచబడతారు, వారు వినడానికి ఆశ కలిగిన వారే తెరచబడతారు, దేవుని తట్టు చూడడానికి ఆశ కలిగిన వారే తెరచబడతారు, దేవుని తట్టు రావడానికి శ్రద్ధ కలిగిన వారు తెరచబడతారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మూడో విషయానికి, ఆఖరి విషయానికి వచ్చేద్దామండి. యేసుప్రభు వారితో చెప్తున్న మాట 10వ వచనాన్ని చదువుదామా అండి? 10వ వచనాన్ని చదవండి. ఇదిగో మీరు శోధింపబడునట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోవుచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటమిచ్చెదను. సంఘములతో దేవుడు యేసుప్రభు వారు ఈ యొక్క 10వ వచనం లేకపోతే ఈ యొక్క సంఘముతో మనం ఇందాక ఆల్రెడీ మాట్లాడామండి. ఈ సంఘం అనేకమైన శ్రమల గుండా, అనేకమైన ఇబ్బందుల గుండా వారు వెళ్తున్న సంఘం, అనేకమైన శ్రమల గుండా, బాధల గుండా వెళ్తున్న సంఘముతో దేవుడు అంటున్నాడు, మీరు ఇంకా కొత్త శ్రమల గుండా వెళ్ళబోతున్నారు. మీలో కొంతమందిని వాళ్ళు ఏం చేయబోతున్నారు అనగా చెరసాల్లో వేయబోతున్నారు. 10 దినాలు మీరు చెరసాల ఉండబోతున్నారు. తర్వాత మీరు మరణం వరకు మీరు ఏం చేయమంటున్నాడు అనగా నమ్మకంగా ఉండమంటున్నాడు. మరి తెలుగులో ఆ వర్డ్ ఎక్కడుందో ఆ మాట ఎక్కడుందో తెలియదు, కానీ ఇంగ్లీష్ బైబిల్ అంటే డు నాట్ బీ అఫ్రేడ్ ఆఫ్ వాట్ యు ఆర్ అబౌట్ టు సఫర్. నీవు పొందబోవు శ్రమల నిమిత్తము భయపడకుము. యేసుప్రభు వారు ఆ సంఘంతో మాట్లాడుతూ, సంఘం నువ్వేం భయపడకు, నీ శ్రమలన్నీ అయిపోయి, నీ దుఃఖాలన్నీ అయిపోయి, నీ కష్టాలన్నీ అయిపోయి అని చెప్పట్లో ఏం చెప్తున్నాడు అనగా నీవు పొందబోవు శ్రమల నిమిత్తం నువ్వేం చేయొద్దనగా నువ్వు భయపడకుము. చూడండి, వారు ఆల్రెడీ శ్రమలు గుండా వెళ్తున్నారు, ఆల్రెడీ చెరసాల్లో ఉన్నారు. దేవుడు అన్నాడు ఇంకా మీరు ఏం చేయాలి, కొంతమందిని ఇంకా చెరసాల్లో వేయబోతున్నాడు. కొంతమందిని ఆయన ఏం చేస్తారు, మీరు ఏం చేయబోతున్నారు అనగా 10 దినాలు శ్రమను మీరు అనుభవించవచ్చు. చూడండి, 10 దినాలు శ్రమ అనుభవించడం అంటే 10 దినాలు అంటే అండి వారిని చెరసాల్లో కానీ ఎక్కడో కానీ వారిని తీసుకువెళ్ళి బాగా 10 రోజులు హింసించి, ప్రతిరోజు హింసించి ఏం అడిగేవారంటే, ఇప్పుడు నువ్వు యేసుప్రభుని తృణీకరించి రాజును ఆరాధిస్తావా అని అడుగుతారంట. అలాగ 10 రోజుల వరకు ఏం చేస్తారనగా శ్రమ పెట్టి అడిగి 10 రోజుల తర్వాత అప్పుడు కూడా ఒప్పుకోకపోతే 10వ రోజు ఏం చేస్తారు తెలుసా, వాడిని చంపేస్తారు. 10 రోజులు శ్రమ అనుభవిస్తావు అంటే 10 రోజుల తర్వాత మళ్ళీ నువ్వు బయటికి వెళ్ళిపోయి చక్కగా నువ్వు నీ పని చేసుకోవచ్చు అని కాదు. 10 రోజులు నీకేం చేయాలి, శ్రమ, హింసింపబడి నువ్వు దేవుడిని ఏం చేయాలి, తృణీకరించకపోతే 10వ రోజు ఏమవుతుంది అనగా నీ ప్రాణం తీసివేయబడుతుంది. యేసుప్రభు అందుకే ఆఖరిలో ఆయన చెప్పే మాట ఏమనగా మరణము వరకు నమ్మకముగా ఉండము. ఆయన అంటున్నాడు నువ్వు భయపడకు. ఈ మాటలన్నీ చెప్పకముందు ఏమన్నాడంటే నువ్వు భయపడకు. ఎందుకు భయపడకని చెప్తున్నాడంటే ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుదాము. వారికి మాటలు చెప్పకముందు వారు ఎందుకు భయపడకూడదు అనేది యేసుప్రభు వారు ముందే వాళ్ళకి ఆయన చెప్తున్నాడు. 2వ అధ్యాయం 8వ వచనము,
స్మరణలో ఉన్న సంఘపు దూతకు ఈలాగు వ్రాయుము, మొదటివాడును కడపటి వాడునని యుండి మృతుడై మరలా బ్రతికినవాడు చెప్పు సంగతులు. మీకు ఈ మాటలు ఎవరు చెప్తున్నారంటే, అల్ఫయు ఒమేగా అయిన నేను, మరణమును జయించిన నేను మీతో చెప్తున్నాను. భయపడకము. నువ్వు శ్రమల గుండా వెళ్తావు, ప్రయాసముల గుండా వెళ్తావు, మరణాన్ని నువ్వు ఎదుర్కొంటావు, అనేక విధాలుగా నువ్వు హింసింపబడతావు, నువ్వు ఇంకా హింసింపబడతావు, ఇంకా అనేకమైన హింసల గుండా మీరు వెళ్తారు. కానీ మీరేం చేయదు, భయపడద్దు. ఎందుకు భయపడద్దు అంటే, ప్రారంభము ఎవరనగా, నాకు ముందుగా ఈ లోకములో ఏది కూడా లేదు, నాకు తర్వాతగా ఈ లోకంలో ఏది కూడా లేదు కనుక నీ జీవితంలో నాకు తెలియకుండా ఏది కూడా జరుగుతుందని నువ్వు ఎప్పుడు కూడా అనుకోవద్దు. నువ్వు అనేకమైన శ్రమల గుండా వెళ్తున్నావు, కానీ సమస్తము పై ఇంకా నేను ఎవరో అనగా నా అధికారంలో ఉంది. నువ్వేం చేయకనగా నువ్వు భయపడకు. తర్వాత అన్నాడు, నేనేం చేశాను అనగా మరణమును జయించి ఉన్నాను. ఆయన ఎవరు మీకు ఈ మాటలు చెప్తున్నాడు అనగా, మరణాన్ని జయించిన వాడు. అక్కడ అంటది, ఈ శ్రమల గుండా వెళ్ళిన వాడు ఏమవుతున్నాడు అనగా, మొదటి జీవకిరీటమును వాడికి ఏముందనగా ఒకే ఒక మరణం, వాడు మరణమును జయించాడు. ఈ శ్రమల గుండా రెండవ మరణం వలన ఏ హానియు చెందడు. ఈ విధంగా యేసుప్రభువారు అన్నారు, మీరు చాలామంది మరణిస్తారు, భయపడొద్దు. అదేంటయ్యా చచ్చిపోతామని చెప్పి భయపడొద్దు అంటావంటే, యేసుప్రభువు అన్నారు మీరు మరణిస్తారు, కానీ ఏంటది కేవలము మొదటి మరణం మాత్రమే. మీకేం లేదనగా మీ పైన రెండో మరణానికి అధికారం లేదు. ఎందుకనగా నేనేం చేస్తాననగా మరణాన్ని నేను జయించి ఉన్నాను. హల్లెలూయా. చూడండి, ఈ లోకములో జీవించుచుండగా క్రీస్తు కొరకు జీవించి, క్రీస్తు కొరకు శ్రమలు అనుభవించి, క్రీస్తు కొరకు నిలబడి మనం మరణించినట్లయితే మన పైన ఏం లేదనగా రెండో మరణానికి మన పైన అధికారం లేదు. ఈ లోకములో మొదటి మరణం ప్రతి వారికి వస్తుంది. మనం అందరం కూడా ఏదో ఒక దినాన మరణిస్తాం. మరణించినప్పుడు మన శరీరాలు మట్టిలో పెడతారు, కాలుస్తారు, సముద్రంలో ఇసిరేస్తారు, కాలువలో ఇసిరేస్తారు. ఏది చేసినా సమస్య కాదు, కానీ మన ఆత్మకి ఏం లేదనగా అంతము లేదు. ఈ లోకములో క్రీస్తు కొరకు జీవించి అంతం వరకు నమ్మకంగా బ్రతికి మరణించినట్లయితే మన ఆత్మలు ఏం చేస్తాయనగా నిత్యమైన రాజ్యములోకి, నిత్యమైన ఆ యొక్క సమాధానములోకి, నిత్యత్వములోనికి ప్రవేశిస్తాయి. ఇంకా మరణము లేదు, ఇంకా జీవము, సమాధానము, సంతోషమే. కానీ ఈ లోకములో బ్రతుకుతున్న కాలములో నువ్వు బాప్తిజం తీసుకున్నావు, నీ పేరు మార్చుకున్నావు, మంచి పేరు పెట్టుకున్నావు, చక్కగా చర్చికి వచ్చావు, కానీ యేసు కొరకు నువ్వు అంతం వరకు నమ్మకంగా బ్రతకపోతే, ఉద్యోగాల కొరకు నువ్వు యేసు ప్రభుని తెలియలేదు, నాకు యేసు ప్రభు ఎవరో తెలియదని చెప్పేస్తే, 2 రూపాయలు రావడానికి యేసును తృణీకరించేస్తే, ఈ లోకమైన లాభముల కొరకు దేవుడు ఎవరో అని తెలియలేని ఒక వ్యక్తిగా నటించి బ్రతికినట్లయితే, యేసు ప్రభుని తృణీకరించి నువ్వు మరణించినట్లయితే నీకు మొదటి మరణం మాత్రమే కాదు, కానీ రెండోది భయంకరమైన మరణము. అదేమనగా నిత్యమైన నరకములోకి ప్రవేశింపబడతావు. యేసుప్రభువు వారు చెప్పిన మాట ఏంటంటే, అరే బాబు, ఈ లోకములో మీరు బ్రతుకుతుండగా అధికారుల ముందు, ఈ లోకమైన ప్రజల ముందు, ఈ లోకమైన ఆఫీసులోకి వెళ్ళి, ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళో, లేకపోతే సచివాలయంకి వెళ్ళో, లేకపోతే ఇంకా ఎక్కడెక్కడికో వెళ్ళో, స్కూల్కి వెళ్ళో, కాలేజ్కి వెళ్ళో, ఉద్యోగం దగ్గరికి వెళ్ళో, నేను యేసుని ఎరగను అనే రీతిగా నువ్వు మాట్లాడినట్లయితే, పరలోకంలో గుమ్మం దగ్గరికి చేరినప్పుడు కాలింగ్ బెల్ కొట్టి మే ఐ కమిన్ అన్నప్పుడు అక్కడ ఎంట్రీ ఎవరు ఇవ్వాలంట? మనకి యేసుప్రభు వారి ఎంట్రీ పాస్ ఇవ్వాలి. ఆయన ఏమంటాడంట, వీళ్ళెవరో కూడా నాకు అనేకమైన మంచి క్రైస్తవులు మేము పరలోకంలో ద్వారం దగ్గరికి వచ్చినప్పుడు యేసుప్రభు వారు మనల్ని చూసి
ఈయన ఎవరో నాకు తెలియదు అని చెప్పవలసిన అవసరము అటువంటి సందర్భం ఎందుకు కలుగుతుందో తెలుసా? ఈ లోకములో బ్రతుకుతుండగా ఆయన కొరకు ఒక చిన్న శ్రమ, పెద్ద శ్రమ కూడా. నాకు ఏ ఉద్యోగం రాదని కాదండి, మనం అనుకున్న ఉద్యోగం రాదని, ఏ స్కూల్ రాదని కాదండి, మనం అనుకున్న స్కూల్లో చేరలేమని, మనకి ఏ డబ్బులు లేకుండా దిక్కులేని వారుగా తీర్చబడతాం అని కాదు, అనుకున్నంత డబ్బు రాదని ఆ యొక్క కారణాలతో విషయాలతో ఈ దేవుడిని లోకంలో తృణీకరించేసినట్లయితే ఎంత భయంకరమైన శ్రమ. కానీ యేసుప్రభు వారు ఆ సంఘంతో, స్మరణలో ఉన్న సంఘంతో చెప్తున్న అదే మాట మనతో కూడా చెప్తున్నాడు. అంతం వరకు నమ్మకముగా ఉండుము, అప్పుడు నీకేమొస్తుంది? జీవ కిరీటము నీకో ఇవ్వబడను. హల్లెలూయా. ఎంతమందికి అండి ఈ యొక్క ఉదయకాల సమయంలో కూడి వచ్చిన ఎంతమందికి నాకు జీవ కిరీటం కావాలని ఆశ కలిగిన వారు గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. నాకు జీవ కిరీటం కావాలి ఆశ గట్టిగా ఉంది. నా బిడ్డలకు కూడా జీవ కిరీటం కావాలని చెప్పిన వాళ్ళు గట్టిగా హల్లెలూయా చెప్పండి. కొంతమంది తల్లిదండ్రులు ఎంత స్వార్థపూర్తులండి, ఎంత స్వార్థంతో ఉన్నవాళ్ళంటే వాళ్ళకి జీవ కిరీటం కావాలి, కానీ వాళ్ళ పిల్లలకి ఏమొద్దంటే జీవ కిరీటం వద్దు. వాళ్ళ పిల్లలకి మంచి ఉద్యోగం ఉంటే చాలు, వాళ్ళ పిల్లలకి మంచి పెళ్ళిళ్ళు జరిగితే చాలు, వాళ్ళ పిల్లలకి గవర్నమెంట్ ఉద్యోగస్తుడు పెళ్లి చేసుకుంటే చాలు, వాళ్ళ పిల్లలు మేడింట్లో ఉంటే చాలు, వాళ్ళ పిల్లలు కారులో తిరిగితే చాలు, వాళ్ళ పిల్లలు పలానా స్కూల్కి వెళ్తే చాలు, జీవ కిరీటం రాకపోయినా పర్లేదు అనుకుంటూ ఉంటారు. అలాంటి తల్లిదండ్రులు ఉదయకాల సమయంలో ఎవరు లేరని నేను నమ్ముతున్నాను. ఎప్పుడు వరకు బ్రతకమనండి? అంతం వరకు నమ్మకముగా బ్రతికినట్లయితే మనకేమనుగ్రహపడుతుంది అనగా జీవ కిరీటము అనుగ్రహింపబడుతుంది. మన దేవుని కొరకు నమ్మకంగా బ్రతికిన వారే తీర్చబడదాం. శ్రమలు రావని కాదు, ఇబ్బందులు రావని కాదు, కష్టములు రావని కాదు, నష్టములు రావని కాదు. ఎవరు మీకు చెప్పట్లేదు నష్టాలు రావు, శ్రమలు రావు, ఇబ్బందులు రావని. యేసు ప్రభు వారు కూడా చెప్పట్లేదు శ్రమలు వస్తాయి, కష్టములు వస్తాయి, నష్టములు వస్తాయి, ఉద్యోగాలు పోతాయి, వ్యాపారాలు పోతాయి, చదువులు పోతాయి, అనేకమైన గృహాలు తీసుకువేయబడే సమయాలు, కాలములు ఒకవేళ మనం బ్రతికుంటే ఆ కాలం మనం చూస్తాం, లేకపోతే రాబోతున్న తరము తప్పనిసరిగా అనేకమైన కార్యాలు చూస్తుంది. కానీ యేసు ప్రభు వారు చెప్తున్న మాట ఏమనగా, నువ్వు అంతవరకు నమ్మకంగా ఉన్నట్లయితే నువ్వు జీవ కిరీటం పొందుతావు. అప్పుడు రెండో మరణానికి ఏం లేదనగా, నీ మీద ఏం లేదనగా ఏ అధికారం దానికి లేదు. మొదటి మరణాన్ని ఏదో ఎదుర్కోకుండా, మొదటి మరణాన్ని భయపడి మొదటి మరణాన్ని పోస్ట్ పోన్ చేసుకోగలుగుతావు, వాయిదా వేయగలుగుతావు. ఎంత వాయిదా వేసినా ఆ మొదటి మరణం అనేది వచ్చి తీరుతుంది. కానీ ఈ లోకంలో దేవుని కొరకు సాక్షులుగా జీవించకపోతే రెండో మరణము మహాభయంకరమైనది, అది నిత్యమైన మరణము. దాన్ని చూచేవారుగా కాదు, కానీ క్రీస్తు అనుగ్రహించుచున్న మరణంపై విజయం పొందిన వారే తీర్చబడాలంటే క్రీస్తు కొరకు అంతం వరకు ఎలాగా ఉండాలనగా నమ్మకంగా జీవించిన వారే తీర్చబడదాం. కళ్ళు మూసుకుందామండి.